ఫ్రెండ్స్, మన సోలార్ సిస్టంలో మొత్తం 8 గ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. సోలార్ సిస్టంలోని ప్లానెట్స్ని మరియు వాటి యొక్క మూన్స్ని టెలిస్కోప్ సహాయంతో చూడవచ్చు. అయితే కొన్ని ప్లానెట్స్ ఉన్నాయి, లైక్ వీనస్, మార్స్, జూపిటర్ అండ్ సాటర్న్, యురేనస్. ఈ 5 ప్లానెట్స్ని ఎలాంటి టెలిస్కోప్ లేకుండా చూడవచ్చు. ఈ గ్రహాలను ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా చూడాలొస్తే చాలు వాటిని ఈజీగా చూడవచ్చు. అయితే గ్రహాలను ఎలాంటి టెలిస్కోప్ లేకుండా ఏ విధంగా చూడాలో నేను ఇప్పుడు చెబుతాను. నేను ఈ వీడియో చేస్తున్నది జూలైలో. ఒక నెల తర్వాత అంటే ఆగస్టు 28వ తారీఖు ఎలాంటి టెలిస్కోప్ లేకుండా మెర్క్యూరీ, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ ఈ ప్లానెట్స్ అన్నిటిని నైట్ టైంలో ఆకాశంలో చూడవచ్చు. ఆగస్టు 28 నాడు నైట్ ఏ టైంలో చూడాలనేది ఆగస్ట్ మంత్లో నేను అప్డేట్ చేస్తాను. సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన భూమిపై నుంచి వేరే గ్రహాలు ఎలా కనిపిస్తాయో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వేరే గ్రహాల నుండి మన భూమి ఏ విధంగా కనిపిస్తుందో తెలుసుకుందాం. మన సూర్యుడి నుంచి మొదటి గ్రహం మెర్క్యూరీ. మెర్క్యూరీ మన సోలార్ సిస్టంలోనే అతి చిన్న గ్రహం. ఈ మెర్క్యూరీ చూడడానికి మన చందమామలాగా ఉంటుంది. అయితే మన చందమామ లాగానే పెద్ద పెద్ద లోయలు కూడా ఈ మెర్క్యూరీ ప్లానెట్ పైన ఉన్నాయి. మెర్క్యూరీ పైన టెంపరేచర్ హాట్ అండ్ కోల్డ్గా ఉంటుంది. పగటిపూట టెంపరేచర్ 430 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రిపూట -180 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. ఇకపోతే ఎర్త్కి మెర్క్యూరీకి మధ్య దూరం 77 మిలియన్ కిలోమీటర్లు. ఇక్కడ నుంచి మన భూమి చూడ్డానికి ఇలా కనిపిస్తుంది. సూర్యుడి నుంచి రెండవ గ్రహం వీనస్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. వీనస్ సోలార్ సిస్టంలోనే అత్యంత వేడిగా ఉండే గ్రహం. ఈ గ్రహంలో ఉండే వేడి వల్ల ఈ గ్రహం చూడడానికి చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. వీనస్ ఎర్త్కి ట్విన్ సిస్టర్గా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ రెండు గ్రహాలు దాదాపుగా ఒకే సైజులో ఉంటాయి మరియు ఒకే రకమైన గ్రావిటీని కలిగి ఉంటాయి. వీనస్ ప్లానెట్కి మెర్క్యూరీ లాగానే మూన్స్ లేవు. మనం వీనస్ని హెల్ అంటే నరకం అని కూడా పిలవచ్చు. ఎందుకంటే నరకానికి వీనస్ కి పెద్దగా తేడా ఏమీ లేదు. ఇక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కేవలం టెంపరేచర్ మాత్రమే కాదు, వీనస్ ప్లానెట్ పైన వేల కొద్ది వాల్కనోస్ ఉన్నాయి. ఇకపోతే ఎర్త్ కి వీనస్ కి మధ్య దూరం 40 మిలియన్ కిలోమీటర్స్. సూర్యుడి నుంచి 3వ స్థానంలో మన ఎర్త్ ఉంది. ఎర్త్ గురించి వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను, సో మనం ఎర్త్ ని స్కిప్ చేసేద్దాం. సూర్యుడి నుంచి 4వ ప్లానెట్ మార్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి. మార్స్ ప్లానెట్ రెడ్ గా ఉంటుంది, అందుకే ఈ ప్లానెట్ ని రెడ్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. మార్స్ ప్లానెట్ కి 2 చందమామలు ఉన్నాయి. ఈ మార్స్ ఎలాంటి ఒక గ్రహం అంటే ఇక్కడ మనుషులు నివసించగలరు. ఫ్యూచర్ లో ఈ మార్స్ గ్రహం పైకి మనుషులు వెళ్ళనున్నారు. మార్స్ ప్లానెట్ పైకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. మార్స్ ప్లానెట్ పైన టెంపరేచర్ ఎలా ఉంటుంది అంటే పగటిపూట టెంపరేచర్ 20 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రిపూట -153 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. ఎర్త్ కి మరియు మార్స్ కి మధ్య దూరం 225 మిలియన్ కిలోమీటర్స్. మార్స్ ప్లానెట్ నుంచి మన భూమి చూడడానికి ఇలా కనిపిస్తుంది. సూర్యుడి నుంచి 5వ గ్రహం జూపిటర్ మన సోలార్ సిస్టంలోనే అతిపెద్ద గ్రహం. జూపిటర్కి సర్ఫేస్ లేదు, అంటే నేల అనేది లేదు. జూపిటర్ ప్లానెట్ ముందు మన ఎర్త్ని చూడడానికి ఎంత చిన్నగా కనిపిస్తుందో. జూపిటర్ ప్లానెట్ మొత్తం క్లౌడ్స్తో ఉంది. ఇక్కడ ఎప్పుడు పెద్ద పెద్ద సుడిగుండాలు వీస్తూ ఉంటాయి. జూపిటర్కి మొత్తం 95 మూన్స్ ఉన్నాయి, అంటే జూపిటర్కి మొత్తం 95 చందమామలు ఉన్నాయి. ఎర్త్కి మరియు జూపిటర్కి మధ్య దూరం. జూపిటర్ నుంచి మన ఎర్త్ని చూస్తే ఒక చిన్న స్టార్ లాగా కనిపిస్తుంది. సూర్యుడి నుంచి 6వ స్థానంలో సాటర్న్ ప్లానెట్ ఉంది. ఈ సాటర్న్ ప్లానెట్ కి రింగ్స్ ఉన్నాయి. ఈ ప్లానెట్ కి అందం ఆ రింగ్సే. సోలార్ సిస్టమ్ లోనే 2వ అతిపెద్ద గ్రహం. సాటర్న్ ప్లానెట్ కి మొత్తం 62 మూన్స్ ఉన్నాయి. ఆ 62 మూన్స్ లో టైటన్ మూన్ కూడా ఒకటి. ఈ టైటన్ మూన్ పైన లైఫ్ ఉండొచ్చు అని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. సాటర్న్ ప్లానెట్ పైన వాటర్ ఉంది. సాటర్న్ ప్లానెట్ చుట్టూ తిరిగే రింగ్స్ పైన ఐస్ రూపంలోనైతే వాటర్ ఉంది. సూర్యుడి నుంచి చాలా దూరంగా ఉండడం వల్ల సాటర్న్ ప్లానెట్ పైన వాటర్ గడ్డగట్టుకుపోయి ఉంటుంది. ఇక్కడ వాటర్ ఉన్న లాభం లేదు, ఎందుకంటే సాటర్న్ ప్లానెట్ జూపిటర్ లాగానే ఒక గ్యాసీ ప్లానెట్. సాటర్న్ కి సర్ఫేస్ అనేది లేదు. ఇకపోతే ఎర్త్ కి మరియు సాటర్న్ ప్లానెట్ కి మధ్య దూరం 1.2 బిలియన్ కిలోమీటర్స్. సాటర్న్ ప్లానెట్ నుంచి మన ఎర్త్ చూడడానికి ఇలా కనిపిస్తుంది. ఇక మన సోలార్ సిస్టంలోనే చివరి ప్లానెట్ నెప్ట్యూన్, ఒక ఐస్ జాయింట్ ప్లానెట్. నెప్ట్యూన్ ప్లానెట్ కి మొత్తం 16 మూన్స్ ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. నెప్ట్యూన్ ప్లానెట్ నుంచి మన భూమి చూడడానికి ఇదిగో ఇలా కనిపిస్తుంది. ఇందాక నేను చెప్పిన ప్లానెట్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. ప్లానెట్స్ అన్ని మూవ్ అవుతాయి కాబట్టి ప్లానెట్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది. అప్పుడప్పుడు దూరం కూడా పెరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్న. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.